కొంచెం నీళ్ళు నుంచి ఒక మంట దగ్గర నుంచి తీసేస్తాను. దాంట్లో ఉంటుంది ఉప్పు కొంచెం వేసుకుంటే చాలు. ఒక మంట తగ్గితే సరిపోయింది. ఉడికితే తొందరగా లేదు. ఉడికింది అయ్యేది ఇంకా మంచి వేసుకొని మసాలా పట్టించి నూనె వేసేస్తాను. అంటే నీళ్ళని ఒడిచిపోవాలి కదా, అందుకు దాంట్లో ఉంటే బాగోదు. ఉండు వాడాలి అల్లనే మళ్ళీ వాడతా దాంట్లో దీనికి అటు పెట్టి దీంట్లో పోయి చూద్దాం. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు లేవమ్మా. మళ్ళీ అక్కడి నుంచి దీంట్లో వేద్దాం మళ్ళీ, కాకపోతే అటు పట్టు. ఎందుకంటే గిన్నె ఏడు నీళ్ళు పైపులో పోసాము సింకులో, ఆ పైపు అంతా కాలిపోయిద్ది మన అడావుడిగా చేస్తే. వాటన్నిటికి మసాలా బట్టి అలాగా ఇప్పుడు అక్కడ చల్లార్చినాక తర్వాత బయట బాగా పోసుకోవచ్చు. కొంచెం కొంచెం కలిపాను. కలుపు, కొంచెం కొంచెం కలుపు. అదే కొంచెం అయితే తేలైతే కలుపుకోవచ్చు. మళ్ళీ కలుపుకోవచ్చు. అయిపోయినా వాళ్ళకి చెప్తా చెయ్యరా దీంట్లో ఉప్పు వేసుకునేది. ఇది వేసుకుంటే సార్ ఉప్పు కారం ఏమి వేసే పని ఉండదు. ఉడికేటప్పుడు ఒక్క రోజు వేసుకోవటమే ఉప్పు. షాపుల్లో కొట్ల అన్ని కొట్లలో ఉంటుంది బయట. షాపులు అంత లెక్క గోబీ మసాలా అని అడిగితే ఇస్తారు వాళ్ళే. కొంచెం వేసాను. ముక్కు బాగా పట్టేటట్టు వేసుకుంటే ముక్క పట్టేటట్టు వేసుకోవాలి. సాలి సాపం వేసుకున్నా బాగోదు. మళ్ళా సరిపోయింది కదా. కానీ దీంట్లో ఉప్పు కారం మొత్తం ఉంటుంది. కొంచెం ఉడికేటప్పుడు ఒక్క ఉప్పు వేసుకుంటే చాలు. దాంట్లో ఉప్పు బాగా కాగిన ఏదైనా పెడతాను, ఎందుకంటే తొందరగా అయిద్దని. బాండి సరిగా పెట్టమ్మా. పెద్దవాళ్ళకి మీరు నేర్పుకుంటారు మరి. కాగిన లేదా చేస్తాను చూడండి. ఇంటికే తినాలనిపిస్తుంది. ఎగ్జిబిషన్ పోతే బాగుంటుంది. అయ్యండి అమ్మమ్మ తిని చూడు అమ్మమ్మ అన్నాడు. భలే ఉంది తినమ్మమ్మ, నీకు ఎన్ని కావాలంటే సరే ప్యాకెట్ నాకు చికెన్ రైస్, మటన్ రైస్ ఒకటి, ఈ గోబీ రైస్ లేకపోతే ఇది అన్నం. ఇంకా పువ్వు బాగుంటుంది. ఇది సూపర్గా తింటారు పిల్లలు. ఇంకేమో దీంట్లో వేసుకునేది ఏమి లేదు మనం ఇంట్లోది. కొంచెం ఉడికేటప్పుడు ఉప్పే వేసుకోవాలి. కొంచెం వేసుకొని
అది శుభ్రంగా వడకట్టుకొని ఆ జల్లెడ చూసాక చూపించాక అంటే నీళ్లు లేకుండా తాతయ్య ఎక్కడికి వెళ్ళారు ఈరోజు? తాతయ్య కింద ఉన్నాడు. కింద ఎదురులో పని చేస్తుంటే ఇంటికి పని చేస్తుంటే వాళ్ళ కాడ కూర్చున్నాడు. ఇంట్లో ఉండ పొద్దుపోదు కదా, తిన్నాడు, టయానికి వస్తాడు. అయిందా వంటలు అయ్యా, ఎంతవరకు వచ్చింది తినడానికి అంటాడు. చూడండి ఎట్లా అమ్మమ్మ చేసే వంటలు. కొంచెం బాగా గాయితే తొందరగా లేదు. కొంచెం నూనె పోసుకొని చేసుకోవచ్చు, పెద్ద బాడీలు పెట్టకుండా. లేదా మీరు ఇద్దరు ఒక్కరు ఉండాలనుకో కొంచెం చేసుకోవచ్చు. చూపిస్తాను. కొంచెం వేగిన అన్నీ వేసి అక్కడ చూపిద్దాము. వేగిన చూడండి ఎట్లున్నాయో, బాగుంటాయా? సూపర్ కూడా అమ్మమ్మ చెప్పండి. బాగుంటాయా? బాగున్నా, సూపర్. మన వాళ్ళు కూడా తినాలి కదా, మన వాళ్ళు అందరూ. షన్ను నాని గోబీ చేసిందిరా, చేయమంటావా? ఒకసారి టేస్ట్ చూడు. మనం ఒకటి తీసుకుని టేస్ట్ చూసి వ్యూవర్స్ అందరికి ఎలా ఉందో చెప్పు నాన్న. అది ఇట్లా ఈ పక్కరా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పు. అలా చెప్పకూడదు. నీకు ఎలా ఎలా ఎట్లా బాగుంటాడు చెప్పు. బాగుంటే బాగుందని చెప్పు, బాగాలేకపోతే బాగా. ఎలా ఉంది చెప్పు. ఇక్కడ చూపి, అది చెందుకెళ్ళి చూపి. ఎలా ఉంది నాన్న? పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. నాని చేసిన గోబీ బాగుందా అన్నాడు. సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఎమ్మి ఎమ్మి గోబీ, ఎమ్మిగా ఉందంట. చూడండి, ఎమ్మి ఎమ్మి టేస్టీ, టేస్ట్ బాగుంటుంది, క్రంచీ. పట్టుకో, దూరంగా వెళ్ళు. గోబీ రైస్ ఎట్లుందో చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. చూడు, అమ్మమ్మకు చెప్పండి, ఎయిర్లైన్స్ చెప్పండి. నాకు చెప్పారా? హాయ్ అండి. గోబీ రైస్ చూడండి, చూసి చేసుకొని తినండి, బాగుంటుంది అసలు. అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.